ఈరోజు తొలి ఏకాదశి చాతుర్మాస వ్రతం ప్రారంభం. ఈ రోజునే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి ఎప్పుడు వస్తుంది, విశిష్టత ఏమిటి, ఏం చేయాలి, మరి ఇది తొలి పండగ, తొలి ఏకాదశి అంటారు. దీనిలో ఆచరించవలసినవి ఏమిటి అని ప్రశ్నించి దానికి సమాధానం చెప్తున్నారు. విశేషాల సమాహారంగా భావించే ఆషాఢంలో అన్ని పండగలే. ముఖ్యంగా ఆషాఢంలో శుద్ధ ఏకాదశి నుంచి తెలుగువారి పండగలు మొదలవుతాయని శాస్త్రం చెప్తోంది. అందుకే తొలి ఏకాదశితో పండుగలు తోసుకొస్తాయని ఒక సామెత కూడా ఉంది. అంటే ఇక్కడ నుంచి వరుసగా పండుగలు వస్తూనే ఉంటాయి. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి, ఈ పండగ ఎలా జరుపుకోవాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. మనకు ఒక ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈనాటి నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏడాది జూలై 6వ తేదీ ఆదివారం రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఈ రోజునే తొలి ఏకాదశి పండుగ జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయం. దక్షిణాయనం పుణ్యకాలం ప్రారంభం. తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. దేవతలకు రాత్రి సమయం అని భావించే ఈ కాలంలో వచ్చే తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని స్కాంద పురాణం తెలుపుతోంది. దక్షిణాయన పుణ్యకాలం అంటే మకర సంక్రాంతి నుంచి 4 నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తి అయ్యి ఇక్కడ నుంచి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు ఉత్తరాయణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కు వైపుకు ప్రయాణం సాగిస్తాడు. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ఉపవాసాలు పూజల పేరిట పాటించే నియమాలలో గొప్ప ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పర్వదినం రోజున ఉదయాన్నే తలారా స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిది. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని గంధం కుంకుమలతో లక్ష్మీనారాయణుల విగ్రహాలను అలంకరించాలి. తొలి పండుగ కాబట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మంచిది. ఆవు నేతితో దీపారాధన చేసి పసుపు రంగు పువ్వులతో తులసీ దళాలతో అక్షంతలతో శ్రీమన్నారాయణని పూజించాలి. పులిహార చక్కెర పొంగలి కొబ్బరికాయ అరటిపళ్ళు వంటి నైవేద్యాలు సమర్పించాలి. ఆలయాలలో ఇలా ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలోని విష్ణు ఆలయ దర్శనం చేయాలి. సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. రాత్రంతా భగవన్నామ స్మరణ చేస్తూ భారత భాగవత కథలు చదువుకుంటూ జాగారం చేయాలి. అనంతరం మరుసటి దినం ద్వాదశి గడియలు ప్రవేశించగానే ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఉపవాస దీక్ష విరమించాలి. ఇలా చేయటం వల్ల సంపూర్ణ ఏకాదశి వ్రతం చేసిన ఫలం వస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. పితృదేవతల ప్రీతి కోసం పేలాల పిండి. ఇక తొలి ఏకాదశి రోజున మరొక విశేషం ఏమిటంటే ఈ రోజున పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల ఈ రోజు మన పితృదేవతలను గుర్తు చేసుకోవటం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే ఈ కాలంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. పేలాల పిండిని ఇలా తయారు చేస్తారు.
వేయించిన పేలాలు, బెల్లం, నెయ్యి, వేలకులు, సొంటి కలిపి రోట్లో దంచి తయారు చేసేదే పేలాల పిండి. వర్షాకాలం ఆరంభంలో వచ్చే తొలి ఏకాదశి పండుగ రోజున పితృదేవతల పేరుతో పేలాల పిండిని తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పంట పొలాల్లో కూడా తొలకరి వానలు కురిసే ఈ సమయంలో రైతులు తమ పొలాల్లో కూడా ఈ పేలాల పిండి చల్లుతారు. ఇందువలన వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం. రానున్న తొలి ఏకాదశి పండుగను మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి పాత్రులు అవుదాం. జై శ్రీమన్నారాయణ. లోకా సమస్త సుఖినో భవంతు.